హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు స్వీట్ రెసిపీ అండి, బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సేమియాను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వాటర్లో మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఉడికించుకోవాలి. శనగపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే సేమియాని వేసుకొని కలుపుకోవాలి. సేమియా శనగపప్పు మంచిగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లము సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు బెల్లంని వేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం మంచిగా కరిగేంత వరకు స్పూన్తోని కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 2 యాలకులని దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలని వేసుకొని సేమియా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం కదా, వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే విరిగిపోతాయి. అందుకోసం కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. అంతేనండి, బెల్లం పాయసం రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.